అధ్యక్ష మరి అంతేకాదు అధ్యక్ష ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష కేటాయించిన సమయం అయిపోయింది, కొంచెం మీరు కన్క్లూడ్ చేయాలి సార్. నేను 30 minutes సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి. నేను ఇనిషియేట్ చేస్తున్నాను. 20 మంది మాట్లాడాలి సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఎందుకంటే వాస్తవాలు ఈ సభ ద్వారా తమ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరికీ మాట్లాడాలని ఉంటుంది. మీరు ఒక్కరే మాట్లాడటం సబబు కాదు. త్వరగా కన్క్లూడ్ చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు 30 minutes అని చెప్పా అధ్యక్ష. 30 minutes. Please allow me to speak. Please allow me to speak. No, you can't speak at your own convenience. 5 నిమిషాల్లో ఫినిష్ చేయండి పోనీ. నేను ఈరోజు అధ్యక్ష అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వానికి 2 ఎద్దుల బండి లాంటిది అధ్యక్ష. బడ్జెట్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే అధ్యక్ష రాయలసీమ హబ్ కోసం ఈరోజు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఈరోజు విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా 28,000 కోట్ల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. ఇది వెనుకబడిన ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చెప్పకనే చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ధరల స్థిరీకరణ నిధి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధరల స్థిరీకరణ నిధి రాష్ట్రంలో 2019-24లో బడ్జెట్లో కేటాయింపులు 7,500 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టినటువంటిది కేవలం 800 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించింది 300 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతులు యందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆ లక్ష్యం ఈరోజు స్పష్టంగా అంకెలతో కూడా కనబడతా ఉంది అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లబొలి మాటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాస్తవికానికి ఎంత తేడా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గమనించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఈరోజు ₹1.5కే మనం విద్యుత్ ఛార్జీలకి చెల్లించే వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. ఆక్వా రంగాన్ని ఫిషరీస్ని ఊతమిచ్చి ఈరోజు మన జిఎస్డిపిలో కూడా దాని ప్రాధాన్యత ఎక్కువగా పెంచేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సూపర్ 6 అధ్యక్ష కేవలం 18 నెలల్లోనే సూపర్ 6 హామీల్ని అమలు చేశాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 100% హామీలు ఇస్తే 15% హామీలను అమలు చేసి 85% హామీలను అమలు చేయకుండా నేను అమలు చేశానని అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజు మనం ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకుని అని చెప్పాం అధ్యక్ష. ఇప్పటికి 14,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకి 10,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,000, ఇంకా 3వ విడత నిధులు ఈ మార్చి లోపల ప్రతి ఒక్క రైతాంగానికి మళ్ళీ చెల్లిస్తారని చెప్పి ఈ సభ ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. భ్రష్టు పట్టించినటువంటి ఈ అగ్రికల్చర్ రంగాన్ని ఈరోజు అన్ని కేటాయింపులు అన్ని శాఖలకు అన్ని అలైడ్ సెక్టర్స్ కి కూడా ఈరోజు కొనుగోలు చేసేటటువంటి మనం ఏదైతే యాంత్రీకరణ కోసం అనేక నిధులు ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఇంతవరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ఆధునికీకరణమైన యంత్రాల కోసం ఖర్చు పెట్టింది రైతుల కోసం 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం, ఏ నాయకుడు రైతులకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు అనేది ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యారంగం అధ్యక్ష భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఈరోజు విద్యారంగంలో కొత్త పుంతలు. ఈరోజు ఆయన మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వారికి రద్దు చేస్తే దానిని మళ్ళీ పునరుద్ధరించారు అధ్యక్ష. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో
ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి ఏడాది 2 సార్లు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీట్ ఈరోజు అరేంజ్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడి తాలూకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు మంచి క్వాలిటీ అయినటువంటి యూనిఫామ్స్ అధ్యక్ష, మంచి ఎటువంటి ఫోటోలు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన ఈరోజు స్కూల్ పిల్లలకి డ్రెస్సుల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో పిల్లల స్కూల్ యూనిఫామ్స్ లో కూడా అవినీతి చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు 656 కోట్ల రూపాయలతోనే పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవన్నీ అందించేటటువంటి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అలానే పింఛన్ల అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. ఈరోజు ఈ భారతదేశంలోనే